వినిలా గారి డైట్ టిప్స్ మాత్రమే నేను ఫాలో అయ్యి నేను ఈ వెయిట్ లాస్ అయితే అయ్యానన్నమాట. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, అంటే ఎవరికి ఒక రూపాయి కూడా పే చేయకుండా నేను వెయిట్ లాస్ అయితే అయ్యానన్నమాట. ఫస్ట్ పాజిటివ్ కామెంట్ చూసి అది నిజమే అనిపించినా దానికి ఎవ్వడూ లైక్ చేయడు. నెగిటివ్ కామెంట్ చూసి ఇది నిజం అయ్యుండొచ్చా అనుకునే వాళ్ళు కూడా దాన్ని లైక్ చేస్తారు. జస్ట్ ఒక డౌట్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని లైక్ చేస్తారు. ఒబెసిటీ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ జీన్స్లో ఒక చిన్న పార్ట్లో, ఒక 10th పార్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్న ఒబెసిటీతో ఉంటే అది మనకి 100% వచ్చేస్తుంది. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అని చెప్పి. అంతే, పాత డైట్కి వెళ్ళిపోతే పాత వెయిట్కి ఆబ్వియస్లీ వెళ్ళిపోతాం. సో ఇది ఒక్క తన డైట్లోనే కాదు, ఎవరి డైట్లో అయినా ఇది ఇంతే. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ రెడ్డిస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఇంట్రెస్టింగ్తో పాటు ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సో ఈసారి నేను మన ఛానల్ థీమ్ కన్నా కూడా, మన ఛానల్ కాన్సెప్ట్ కన్నా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఒక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ రీసెంట్గా నేను ఒక యూట్యూబ్లో ఇంకా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాను అనమాట. లైక్ నా వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి, వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్, సో డిఫరెన్స్ ఇది అని చెప్పేసి నేనైతే ఒక పోస్ట్ పెట్టాను. దానికి సంబంధించి మా ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ వాళ్ళలో, రిలేటివ్స్లో ఇలా చాలా మంది నుంచి క్వైరీస్ అయితే వచ్చాయి. మనకు ఇంకా కొంతమంది మన సబ్స్క్రైబర్స్, యూట్యూబ్, ఇన్స్టాలో మన ఫాలోవర్స్ కూడా నన్ను అడిగారనమాట. లైక్ ఎంత వెయిట్ లాస్ వచ్చింది, ఏం చేస్తున్నారు, కొంచెం మాకు కూడా సజెస్ట్ చేయండి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఒక ఫుల్ వీడియో చేద్దాము అని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించి నేను ఏ ఒక్కరిని కూడా బ్లేమ్ చేయాలని కానీ, ఏ ఒక్కరిని కూడా లైక్ ఇన్సల్ట్ చేయాలని కానీ నేను అనుకోవట్లేదు. ఎలాంటి నెగిటివిటీ దయచేసి స్ప్రెడ్ చేయొద్దు. సో ఫస్ట్ నా రిక్వెస్ట్ అయితే ఇది. ఇంతకీ నేను అసలు ఏంటి, నా వెయిట్ లాస్ ఎలా అయ్యాను, అసలు దేని ద్వారా నేను వెయిట్ లాస్ అయ్యాను అనేది చెప్పే ముందు, నేను నా వెయిట్ లాస్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, అంటే ఎవరికి ఒక రూపాయి కూడా పే చేయకుండా నేను వెయిట్ లాస్ అయితే అయ్యానమాట. ఫస్ట్ పిక్స్ చూడండి, వీడియో అంతా కూడా కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా అనిపిస్తే అప్పుడు కామెంట్స్ షేర్ చేయండి. నేను ఎంత చెప్పినా కూడా డెఫినెట్గా దీనికి నెగిటివ్ కామెంట్స్ అయితే ఉంటాయి. దానికి ప్రిపేర్ అయ్యే నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిక్స్ డిఫరెన్స్ చూడండి. ఈ వెయిట్ లాస్ డిఫరెన్స్ చూసిన తర్వాత అప్పుడు మీరు కంప్లీట్గా వీడియో అయితే చూడొచ్చు. సో నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయక ముందు ఉన్న పిక్ ఇదనమాట. సో ఆఫ్టర్ పిక్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది. లైక్ నేను ఒక 1.5 month అలా చేశాను అనుకుంటున్నాను. అండ్ నేను దీనికి ఒక 0 రూపీస్ కూడా పే చేయకుండా చేశాను. అండ్ నేను చేసిన డైట్ ఎవరిది అంటే వినిలా గారి డైట్ అనమాట. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న వినిలా గారి డైట్ టిప్స్ మాత్రమే నేను ఫాలో అయ్యి నేను ఈ వెయిట్ లాస్ అయితే అయ్యానమాట. కొంతమంది దీనికి సంబంధించి చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే నేను జనరల్గా ఏంటంటే తన ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను. తనతో నాకు పర్సనల్గా ఎటువంటి డీలింగ్స్ కానీ, రిలేషన్ ఇది ఏమీ లేదు. జస్ట్ ఐ యామ్ హర్ సబ్స్క్రైబర్. తనని కూడా నేను ఫాలో అవుతూ, తను చెప్పిన టిప్స్ని ఫాలో చేస్తూ నేను జస్ట్ వెయిట్ లాస్ అయితే అయ్యానమాట. సో తన వల్లే ఎందుకు వెయిట్ లాస్ అయ్యాను అనేది మెన్షన్ చేస్తున్నాను అనేది కూడా చెప్తాను. జనరల్గా మనం సెలబ్రిటీస్ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతాం కదా, సో ఆ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను అనమాట. చూసేటప్పుడు శృతి గారి వెయిట్ లాస్ అనేది ఫస్ట్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. సో తను చాలా పాపం ఉండేవారు, చాలా హెవీ వెయిట్ ఉండేవారు. సో తను ఈ డైట్ ఫాలో చేసిన తర్వాత చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది అనమాట తనలో. సో అది చూడగానే నాకు కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేస్తే నేను లాస్యాని ఫాలో అవుతూ ఉంటాను అనమాట. సో తనది వచ్చేసి పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ అనమాట. అది కొంచెం స్టబన్గా ఉంటుంది. సో ఆ వెయిట్ లాస్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. బట్
తను కూడా అలా వెయిట్ లాస్ అయ్యింది. అలా వెయిట్ లాస్ అవ్వడం చూసాక నాకు చాలా ఇంకా ఏంటి అసలు ఏం జరుగుతుంది, మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది అని చెప్పి నేను తనకి పే చేసి చేసేయలేదు. ఎందుకంటే స్టార్టింగే మనం ఏమీ తెలుసుకోకుండా తను చెప్తున్న టిప్స్ మన బాడీకి సెట్ అవుతున్నాయో లేదో తెలుసుకోకుండా నేను పే చేసేస్తే నేను నష్టపోతాను కదా. సో అందుకని చెప్పి తను చెప్పే టిప్స్ని, తను చెప్పే డైట్ని జస్ట్ ఒక బ్లూ ప్రింట్ అయితే నేను తీసుకున్నాను అనమాట. తను చెప్పే డైట్కి లైక్ ఇప్పుడు సెలబ్రిటీస్కి ఒక డైట్ ఇస్తారు కదా, సో దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. బ్లూ ప్రింట్ అంటే దానికి ఒక మోడల్ ఉంటుంది అనమాట, ఏంటి వాళ్ళు ఫాలో చేస్తుంది అని చెప్పేసి ఒక మోడల్ ఉంటుంది. ఆ మోడల్ని చూస్తూ దాంతో నేను నా డైట్ని కస్టమైజ్ చేసుకొని నేను రైస్ కూడా కంప్లీట్గా స్కిప్ చేసేసేయలేదు. రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ ఇవేవి యూజ్ చేయలేదు. నేను నా డైట్లో సింపుల్గా చేంజెస్ తెచ్చుకుని నేను అయిన వెయిట్ లాస్ అనమాట ఇది. సో అలా అయ్యేటప్పుడు నాకు బాగా సెట్ అయింది అనిపించింది. సో ఇంకా ప్రోగ్రాంలో జాయిన్ అవుదామా ఏంటి అని ఆలోచిస్తున్నాను అనమాట. సో ఇంతలోపు అలా వీడియోస్ తనని నేను ఫాలో అవుతుంటాను కదా, సో ఇంతలోపు నేను ఇంకొక వీడియో చూసాను అనమాట. అందులో కొంతమంది ఇలా యూజ్ లేదు అని చెప్పి తనలో పాజిటివ్స్ ఇవి నెగిటివ్స్ ఇవి అని చెప్పి ఒక వీడియో అయితే రీసెంట్గా నేను చూసాను అనమాట. సో అది చూడగానే ఏంటి ఇదేదో మనకి యూజ్ అయ్యేలా ఉంది, నాకు దీనివల్ల ఏమన్నా లైక్ అంటే నేను ఇప్పుడు తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నాను కదా, సో ఇప్పుడు తీసుకోవటం వల్ల నాకేమన్నా ఇబ్బంది అవుతుందా, లేదంటే నాకేమన్నా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందా అని చెప్పి వీడియో అయితే క్లిక్ చేసి చూసాను అనమాట. చూడగానే నాకు చాలా షాకింగ్గా అనిపించింది. సో చాలా కొంచెం సిల్లీ పాయింట్స్లా అనిపించింది అనమాట. ఖచ్చితంగా ఎవ్వరు ఏ డైట్ చెప్పినా కూడా, డైట్ అనే కాదు ఏదైనా ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేటప్పుడు 100కి 100% రిజల్ట్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా రాదు కూడా. నేనైతే మాత్రం పర్సనల్గా తన డైట్ తాలూకా ఆ చార్ట్ చూసి, ఆ ఫ్రేమింగ్ చూసి నేను ఫ్రేమ్ చేసుకుని నేను ఈ వెయిట్ లాస్ అయ్యేటప్పుడు నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా వాళ్ళ ప్రోగ్రాంలో జాయిన్ అయితే వాళ్ళు వెయిట్ లాస్ ఎందుకు అవ్వరు? అవుతారు కదా. ఒకవేళ అవ్వలేదు అంటే ఇట్ డిడెంట్ సెట్ దేర్ బాడీ, అంతేగాని ఆ డైట్లో ప్రాబ్లం ఉందని కాదు. ఇప్పుడు 100 ప్రయోగాలు చేసిన సైంటిస్ట్ 10 ఫెయిల్ అయ్యాడు అంటే మనం ఆ 10ని చూసే ఆగకూడదు కదా, మిగతా 90 ఎక్స్పెరిమెంట్లు కూడా చూడాలి కదా. అలాగే కొన్ని వేల మంది ఈ ప్రోగ్రామ్ని తీసుకుని ఫాలో అవుతున్నప్పుడు 100 మందికో అది సెట్ కాకపోవచ్చు. మిగతా అందరినీ చూసి మనం ఏం నేర్చుకోవాలి? మిగతా అందరికీ సెట్ అవుతుంది కదా, మిగతా అందరూ దీన్ని ఫాలో చేసే వాళ్ళు రిజల్ట్స్ పొందుతున్నారు కదా, వాళ్ళు మనకి లైక్ అంటే ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నారు. బిఫోర్ ఫోటో, ఆఫ్టర్ ఫోటో ఇవన్నీ కూడా పిక్స్ షేర్ చేస్తున్నారు. డైరెక్ట్గా పర్సన్ని తెప్పించి వాళ్ళు మనకి ప్రూఫ్స్ అయితే ఇస్తున్నారు కదా. సో ఎందుకు కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు, అది నేను వాళ్ళ మాట అబద్ధం అని అయితే నేను అనను. సో ఇప్పుడు కొన్ని వేల మంది ప్రోగ్రాంలో జాయిన్ అయ్యేటప్పుడు few hundreds of పీపుల్కి అది సెట్ కాకపోవచ్చు. ఇట్స్ న్యాచురల్, ఆబ్వియస్లీ ఇట్స్ న్యాచురల్. ఇప్పుడు మనం ఒక స్కూల్ తీసుకున్నామంటే అందులో ఒక క్లాస్లో టీచర్ అందరికీ ఒకేలాగా చెప్తారు. చెప్పేటప్పుడు ఒక 3-4 ఫెయిల్ అవుతున్నారంటే తప్పు టీచర్ది కాదు కదా, అందరికీ ఒకేలాగా చెప్తున్నారు. సో వాళ్ళ గ్రాస్పింగ్ లెవెల్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళ హార్డ్ వర్క్లో తేడా ఉండొచ్చు, ఇలా ఏదైనా జరగచ్చు. అలా అని చెప్పి టీచర్ని మనం బ్లేమ్ చేసి మాట్లాడకూడదు కదా. అండ్ బై ద వే షీఈస్ ఎడ్యుకేటింగ్ అస్. ఇప్పుడు తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫీల్డ్లో ఉండి మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో తనకి తను నేర్చుకున్న కొన్ని టిప్స్ని మనకి షేర్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఆ టిప్స్ని మనకి నచ్చితే, వీలైతే మనం ఫాలో అయితే మనం కూడా హెల్దీగానే ఉంటాం కదా. సో షీఈస్ గైడింగ్ యాజ్ ఇన్ అ హెల్దీ వే, అంతేగాని తను మనల్ని రాంగ్ వేలో గైడ్ చేయలేదు కదా. సో ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఉంటారు, తన చెప్పిన ప్రోగ్రామ్ని చూస్తూ ఉంటారు. అంటే బీయింగ్ ఏ డాక్టర్ ఆర్ ఏ డైటీషియన్ ఆర్ ఏ న్యూట్రిషనిస్ట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. సో మన బాడీకి కావాల్సిన అన్నింటినీ కూడా తను ఒక బ్యాలెన్స్డ్ డైట్ రూపంలో మనకి ఇస్తున్నారు. మనకి క్వాంటిటీ ఆఫ్ ది ఫుడ్ తగ్గించవచ్చు, కానీ మనకు కావాల్సినవన్నీ బ్యాలెన్స్డ్గా మన బాడీకి అందుతున్నాయి కదా. సో దానివల్ల మన హెల్త్ ఏమీ ఇష్యూ అవ్వదు కదా, ఫ్లక్చుయేషన్స్ రావు కదా. సో మనం తీసుకున్న క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్లో తను అన్ని ఇంక్లూడ్ చేసి ఇస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో నేను ఫాలో చేసిన నా పర్సనల్ కస్టమైజ్డ్ డైట్ షీట్లో, సో తను ఇచ్చిన సజెషన్స్తో
ఒక జ్యూస్ మనం తీసుకున్నామంటే అందులో మన బాడీకి కావాల్సిన అన్ని బ్యాలెన్స్డ్గా అందుతున్నాయి అన్నమాట. సో మార్నింగ్ అది తీసుకుని మధ్యాహ్నం మనం ఖచ్చితంగా తను రెసిపీలో ఒక ఆకుకూర గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఖచ్చితంగా తీసుకోమని చెప్తారు. సో అది మన స్కిన్కి కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిది. అలాగే ఈవినింగ్ టైంలో మనం తీసుకున్న మూంగ్ దాల్ కానీ చనా కానీ వీటి వల్ల మంచిగా ప్రోటీన్, మనకు కావాల్సిన కర్రీస్లో ఫైబర్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి. కాబట్టి మనం మన హెల్త్ని ఎక్కడ నష్టపోతున్నాం, ఎక్కడ కోల్పోతున్నాం అంటే ఈ డైట్ వల్ల మనం కాస్త ఆకలితో ఉండాల్సి వస్తుందేమో, ఓకే. కాకపోతే మనం మన హెల్త్ని అయితే మాత్రం నష్టపోవట్లేదు. సో తను షీ ఈజ్ గైడింగ్ అస్ ఇన్ అ హెల్దీ వే. సో మనల్ని అలా గైడ్ చేస్తున్నప్పుడు తన దగ్గర పే చేసి జాయిన్ అవ్వడం ఇష్టం లేకపోతే నాలాగా పే చేయకుండా తను చెప్పే సజెషన్స్తో మీరు మీ డైట్ని కస్టమైజ్ చేసుకుని మీరు కూడా హెల్దీగా ఉండండి. అంతేగాని ఇలా మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఎప్పుడూ బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఎందుకంటే అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అంటున్నారు తను ఏమైనా ఫ్రీగా చేస్తున్నారా, చాలా ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, తను ఛార్జ్ చేస్తున్నారు, ఒప్పుకుంటాను. ట్రస్ట్ పెట్టుకొని నేను ఈ ఫ్రీ సర్వీస్ చేస్తానని తను మనకి పబ్లిక్గా అనౌన్స్ చేయట్లేదు. తను బయటకు చెప్తున్నారు నేను ఇది ఈ సర్వీస్ మీకు అందిస్తాను, అట్ ద సేమ్ టైం నేను ఈ ఛార్జ్ కూడా చేస్తాను అని చెప్పి తను చెప్తున్నారు. షీఈస్ అనౌన్సింగ్ ఇట్ పబ్లిక్లీ. తను పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నారు. బయటికి నేను సర్వీస్ చేస్తున్నాను అని చెప్పి తనేమి మన దగ్గర ప్రైవేట్గా తనైతే ఏం ఛార్జ్ చేయట్లేదు. సో లెట్స్ నాట్ బ్లేమ్ హర్. ఎందుకు తనని బ్లేమ్ చేయడం? ఇప్పుడు ఒక టీచరే ఉన్నాడు అనుకోండి, టీచర్ మనల్ని ఒక సొసైటీని ఎడ్యుకేట్ చేస్తాడు. ఎడ్యుకేట్ చేస్తూ తనేం ఫ్రీ సర్వీస్ చేయడు కదా. ఐఎమ్ నాట్ సపోజ్ టు బ్లేమ్ టీచర్స్. ఇక్కడ నేను టీచర్స్ని బ్లేమ్ చేయట్లేదు, జనరల్గా ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఎయిదర్ హిజ్ ప్రైవేట్ టీచర్ ఆర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్, వాట్ ఎవర్, ఎవరైనా సరే వాళ్ళ శాలరీ తీసుకోకుండా మనకి మన సొసైటీకి ఎడ్యుకేట్ చేయరు కదా. సో వాళ్ళ ఛార్జ్ వాళ్ళు తీసుకుని, వాళ్ళ పేమెంట్ వాళ్ళు తీసుకునే మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు. బట్ అలా అని చెప్పి మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తున్నామా? కరెక్ట్ కాదు కదా. ఐ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ మై టీచర్. అలాగే తిన పైన కూడా నాకు ఒక రెస్పెక్ట్ ఉందన్నమాట. షీ ఈజ్ ఎడ్యుకేటింగ్ అస్ అండ్ షీ ఈజ్ మోటివేటింగ్ అస్ అండ్ తను మనల్ని మంచిగా హెల్తీ వేలో ముందుకు తీసుకెళ్తున్నారు. సో మీకు నచ్చితే తన ప్లాన్లో జాయిన్ అవ్వండి, నచ్చకపోతే వదిలేసేయండి. తను చెప్పిన ఫ్రీ టిప్స్ చూసి దాంతో మీరు అవి ఫాలో చేసి మీరు హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను తన దగ్గర డైట్ తీసుకోలేదు, తను చెప్పిన టిప్స్ మాత్రమే తీసుకొని నేను వెయిట్ లాస్ అయితే అయ్యాను. సో ఎందుకు ఇలా కొంచెం ఒక సొసైటీని మోటివేట్ చేసే వాళ్ళని, ఎడ్యుకేట్ చేసే వాళ్ళని మనం డిమోటివేట్ చేయడం చెప్పండి. కొంతమంది అనుకుంటారు నెగిటివ్ కామెంట్స్ చాలా వచ్చేసాయి, ఈ నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డే కదా అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. వందల్లో వేలల్లో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అంతకన్నా 10 రెట్లో 100 రెట్లో సర్వీస్ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. అందులో కొన్ని ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యూ టెన్స్ ఆఫ్ పీపుల్ కి ఇది సెట్ కాకపోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెగిటివ్ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా తన దగ్గర సర్వీస్ తీసుకున్న వాళ్ళే అని మనం ఎలా చెప్తాము? సో చూడండి, దీంట్లో కూడా ఒక లాజిక్ ఉంది. ఏంటంటే యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లో మనకి ఒక పాజిటివ్ కామెంట్ స్ప్రెడ్ అవ్వడానికి టైం పడుతుంది. 100 మంది కామెంట్స్ పెట్టారనుకోండి, అందులో 10 నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయనుకోండి, పాజిటివ్ కామెంట్ చూసి అది నిజమే అనిపించినా దానికి ఎవ్వడూ లైక్ చేయడు. నెగిటివ్ కామెంట్ చూసి ఇది నిజం అయ్యుండొచ్చా అనుకునే వాళ్ళు కూడా దాన్ని లైక్ చేస్తారు. జస్ట్ ఒక డౌట్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని లైక్ చేస్తారు. సో నెగిటివిటీ అనేది ఆ రేంజ్లో స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇట్ హ్యాస్ ఇట్స్ పవర్. అలా స్ప్రెడ్ అవుతుంది. పాజిటివిటీకి స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మీరు నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళ మాటలు చూసి ఇలా మాట్లాడడం ఇలా మనం అనద్దు. బికాస్ ఈ సొసైటీలో రోజు రోజుకి మనలో అవేర్నెస్ పెరుగుతుంది. ఇలాంటి వీడియోస్ చూస్తూ ఏదో కొంత నేర్చుకుంటున్నాం. సో మనం వీఆర్ నాట్ పేయింగ్ దెమ్, మనం వాళ్ళ నుంచి ఏదో కొంత నేర్చుకుంటున్నాం. కాబట్టి వాళ్ళని వీలైతే ముందుకు తీసుకెళ్దాం, లేదు అనుకుంటే అలా న్యూట్రల్గా ఉందాం. బట్ లెట్స్ నాట్ బ్లేమ్ దెమ్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అండ్ నేను ఇది ఎందుకు చెప్పాలనుకున్నానంటే, నేను తనకి రూపాయి పే చేయకుండా తన
టిప్స్ విని నేను తన వల్ల సర్వీస్ అయితే పొందాను. ఇండైరెక్ట్గా నేను తన నుంచి సర్వీస్ అయితే పొందాను. సో అలా నాకు చిన్న కృతజ్ఞతతో తనని బ్లేమ్ చేయడం చూస్తే నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట. సో ఈ విధంగానైనా వి షుడ్ పే ఆఫ్, ఈ ఒక్క చిన్న రివ్యూతో అయినా తనకి మనం పే ఆఫ్ చేయాలి అనిపించింది. అంటే డైరెక్ట్గా మనం వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పే చేసి ఉండకపోవచ్చు, కానీ ఇట్స్ టైం ఈ రూపంలో నేను తనకి నా కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను అనమాట. సో మమ్మల్ని ఈ విధంగా హెల్దీ వేలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాతో పాటు ఎవరైతే ఇది నిజం అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలుసు దీనికి సంబంధించి పాజిటివ్ కామెంట్స్ తక్కువే రావచ్చు, బట్ స్టిల్ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చినా కూడా నేను నా ఎక్స్పీరియన్స్ని తన నుంచి పొందిన ఈ ఫేవర్ని సోషల్ మీడియాలో మీ అందరి ముందు నేను డైరెక్ట్గా చెప్పాలి అనుకుంటున్నాను. సో అందుకే చెప్పాను. తన పనిని తనని ప్రశాంతంగా చేసుకొనిద్దాము, మనందరం కూడా కొంచెం ఒక అడుగు ముందుకు వెళ్ళి వెయిట్ లాస్ అవుదాము. ఎందుకంటే మనకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయంటే దానికి మెయిన్ రూట్ ఎక్కడుంది అంటే వెయిట్ వల్లే. వెయిట్ గెయిన్, ఒబెసిటీ, వీటన్నింటి వల్లే మనం హెల్త్ ఇష్యూస్ అనేవి తెచ్చుకుంటున్నాం అనమాట. సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా తాతగారికి సెరోసిస్ ఆఫ్ లివర్ ఉంది. సో ఆయనకి 5 పిల్లలు ఉన్నారు. సో జీన్స్ పరంగా అందరికీ ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మమ్మీకి ఒబెసిటీ అనమాట, తనకి ఒబెసిటీ ఉంది కాబట్టి తనకు మాత్రమే సెరోసిస్ ఆఫ్ లివర్ అటాక్ అయింది. ఎందుకు మిగతా వాళ్ళకి రాకుండా తనకే వచ్చింది అంటే రీజన్ అదనమాట. సో ఒబెసిటీ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ జీన్స్లో ఒక చిన్న పార్ట్లో, ఒక 10th పార్ట్లో మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్న ఒబెసిటీతో ఉంటే అది మనకి 100% వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఒబెసిటీ వెయిట్ అనేది మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే మన జీన్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మేబీ మనకి రాకపోవచ్చు. కానీ ఒకవేళ ఒబెసిటీతో ఉంటే మాత్రం, మనం ఓవర్ వెయిట్ అయితే మాత్రం మన జీన్స్లో ఉన్న నెగిటివిటీస్ అన్నీ కూడా మనకి ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో కొంచెం ఈ ఉన్న సిచ్యువేషన్స్కి, ఈ ఫుడ్కి, ఈ పొల్యూషన్కి, వీటన్నింటికి వెయిట్ లాస్ అవుతూ ముందుకు వెళ్తేనే మన ఫ్యూచర్ బాగుంటుంది, అండ్ మనం బాగుంటేనే మన పిల్లలు కూడా బాగుంటారు. సో ఇలా మనల్ని వెయిట్ లాస్ వైపు ముందుకు తీసుకెళ్తూ మనల్ని మోటివేట్ చేసే వినీలా గారికే కాదు, ఎలాంటి వాళ్ళకైనా మనం సపోర్ట్ చేద్దాము. లేదు సపోర్ట్ చేయలేకపోతున్నామంటే లెట్స్ బీ న్యూట్రల్, అంతేగాని ఇలా డిమోటివేట్ చేసి నెగిటివిటీని మాత్రం దయచేసి ఎక్కువ వరకు స్ప్రెడ్ చేయొద్దు. సో ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనమాట. నేనైతే మాత్రం చాలా మంచిగా వెయిట్ లాస్ అయితే అయ్యాను. లైక్ ఇప్పుడైతే మాత్రం నేను ఓకే కరెక్ట్గా ఉన్నాను అనిపిస్తుంది. ఇది నేను మెయింటైన్ చేసుకోండి. ఇంకా కొంతమంది అన్నారు కామెంట్స్లో, నేను చదివాను, ఆ డైట్ ఆపేస్తే ఖచ్చితంగా మళ్ళీ పెరిగిపోతారు అని చెప్పి, నార్మల్ వెయిట్కి వచ్చేస్తున్నాము అని చెప్పి. సో డైట్ అనేదే అంతండి. ఇఫ్ వీ ఆర్ బ్యాక్ టు అవర్ నార్మల్ డైట్, ఆబ్వియస్లీ వీల్ బ్యాక్ టు అవర్ నార్మల్ వెయిట్. అదంతా కూడా ఇంటర్లింక్ అనమాట. మనం డైట్ చేస్తూ ఉంటే మనం నార్మల్ వెయిట్లో ఉంటాము. డైట్ మనం స్కిప్ చేసేస్తే మన వెయిట్ నార్మల్ అయిపోతుంది. ఇట్స్ అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అని చెప్పి. అంతే, మనం పాత డైట్కి వెళ్ళిపోతే పాత వెయిట్కి ఆబ్వియస్లీ వెళ్ళిపోతాం. సో ఇది ఒక్క తన డైట్లోనే కాదు, ఎవరి డైట్లో అయినా ఇది ఇంతే. ఆ విషయానికి ఎవరిని మనం బ్లేమ్ చేసి ఏం ఉపయోగం చెప్పండి. అంటే తను చెప్పేది కూడా అదే. నేను వినీలా గారి వీడియోస్లో చూశాను. సో వినీలా గారి వీడియోస్లో కాదు, ఒక సెలబ్రిటీ వీడియోలో, ఎవరి దాంట్లో చూశాను, శృతి గారిదా ఎవరిదో సెలబ్రిటీ వీడియోలో నేను చూశాను. సో తను ఏం చెప్పిందంటే, మనం వీక్లో అంటే మనం పర్టికులర్గా ఇంత వెయిట్, మనకు కావాల్సినంత వెయిట్ లాస్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే మనకి వీక్లో 4 days ఈ డైట్ ఫాలో చేస్తాం, మిగతా 3 days మనకు నచ్చినవి తింటున్నాం కదా. అంతేగాని మనం వీక్ అంతా కూడా కంప్లీట్గా మనకు నచ్చినవి తింటాము అయినా మనం వెయిట్ పెరగకూడదు అంటే ఇది పాసిబుల్ కాదు. ఇది తన డైట్లోనే కాదు, ఏ డైట్లో కూడా పాసిబుల్ కాదు. వన్స్ మనం తగ్గిన వెయిట్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం కొంచెం మనం నోరు కట్టుకోవాలి. అంటే 7 days స్ట్రిక్ట్గా డైట్ చేసేది మనం 4 days చేస్తున్నాం కదా, 3 days మనకి రిలాక్సేషన్ వచ్చింది కదా. సో దానికి మనం హ్యాపీ అవ్వాలి. అంతేగాని మేము చేసేస్తున్నాము, మేము పే చేసాము కాబట్టి మేము తినేస్తాము అయినా వెయిట్ పెరగకూడదు అనడం కరెక్ట్ కాదు కదా. సో ఇది నాకు అనిపించిన విషయం అనమాట. సో
మీకు ఎలా అనిపిస్తుందో అనేది నాకు తెలియదు. ఒకసారి ఆలోచించండి. ప్రతి నాణ్యానికి నిజంగా రెండు వైపులు ఉంటుంది. ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. కాకపోతే పాజిటివ్ని నెగిటివిటీ డామినేట్ చేసేటప్పుడు మాత్రమే మనం ఆ పాజిటివిటీని మర్చిపోవాలి. కానీ ఇందులో పాజిటివిటీ నెగిటివిటీని డామినేట్ చేస్తుంది అని అయితే నేను అనుకోను. వెయిట్ లాస్ అందరికీ కనిపిస్తుంది, కొంతమందికి కనిపించట్లేదంటే ఎయిదర్ వాళ్ళు కొంచెం బాగా చేయలేదు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ బాడీకి అది సెట్ అవ్వకపోవచ్చు. లేదు అనుకుంటే థైరాయిడ్ లాంటి ఇష్యూస్ అవి ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా మనకి వెయిట్ లాస్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉండొచ్చు. పర్ఫెక్ట్ వెయిట్ లాస్కి మనకి సపోర్టింగ్ పిల్లర్ లాగా డైట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. సో ఫిజికల్ యాక్టివిటీ కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటేనే మనం చేస్తున్న ఈ డైట్ అనేది ఇంకా మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ మన డైట్ మనకు ఒక 70% వర్కౌట్ అయితే ఫిజికల్ యాక్టివిటీ ఒక 30% మన బాడీకి వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈ డైట్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా మనం ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి. నేనైతే ఒక 45 minutes మార్నింగ్ అండ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ డేలో 2 times వాకింగ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు ఫిజికల్ యాక్టివిటీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. కంప్లీట్గా తనే కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఒకవేళ మీకు ఇలాంటి డౌట్స్ ఉంటే పాత క్లయింట్స్ని మీరు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇన్స్టా ఉంది, ఇన్స్టాలో పాత క్లయింట్స్ ఖచ్చితంగా తనని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళని ఒకసారి అప్రోచ్ అవ్వండి, వాళ్ళ దగ్గర మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. తీసుకుని అప్పుడు మనం ఏదైనా ఒక డెసిషన్కి రావాల్సి ఉంటుంది. అంతేగాని నేను పదే ఇది చెప్తున్నాను అనుకోద్దు. సొసైటీని మంచిగా నడిపించి ముందుకు తీసుకెళ్ళి ఎడ్యుకేట్ చేసే వాళ్ళని మాత్రం దయచేసి డిమోటివేట్ చేయొద్దు, వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. మన కామెంట్తో లేదు అనుకుంటే మన మాటతో వాళ్ళు ఎంకరేజ్ అయ్యి హ్యాపీ అయ్యి మనకి ఇంకా మంచి సర్వీసెస్ ఇచ్చేలా వాళ్ళని మోటివేట్ చేద్దాం. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం క్లియర్గా నాకు మెన్షన్ చేయండి కామెంట్స్లో. నేను నాకు తెలిసినంత వరకు రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మరొక మంచి వీడియోలో కలుద్దాం.